We have today Chalasani Srinivas garu. Let us welcome him in Prashna. రాజధాని లేకపోయిన ఆంధ్రులకి అమరావతి అవసరం. ఎకరాలు తీసుకుంటున్నారు కదా. వాట్ ఈస్ యువర్ వ్యూ పాయింట్ ఆన్ అమరావతి క్యాపిటల్? మీరు అన్ఫిట్ టు రూల్ యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నేను అమరావతి మీద రిపోర్ట్ ఇచ్చాం. ఈ దిక్మాల వాస్ట్ బ్యాచ్ మేము బయలుదేరి ఆ సౌత్ వెస్ట్లో బరువు ఉండాలని చెప్పి ఇండస్ట్రీస్ పెట్టారంట. రాజమౌళి గారిని పిలిచారు ఒకప్పుడు. నువ్వు బాగా డిజైన్లు వేసావు, మా అమరావతి డిజైన్లు వేసామన్నారు. అందులో ఒక అడ్వైజర్ గారు అన్నారు, సార్ ఆ బాహుబలి ఎక్కడికి వెళ్ళిపోయింది, మీ మీద ఉంది, ఇద్దరి మీద కలిసి ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఈ పైకి చూస్తున్నాను ఎక్కడికి కాదు, సూర్యకిరణాలు పడతాయి. ఏమన్నా అవునా, బుద్ధి లేదా? ఏడకి వెళ్ళి పడతాయి, ఎవడి నెత్తి మీద పడుతుంది? అది స్పీకర్ నెత్తి మీద పడాలా, ముఖ్యమంత్రి నెత్తి మీద పడాలి, ఎవరి నెత్తి మీద పడాలి, ఎన్ని గంటలకు పడాలి? సోనియా గాంధీ గారు లాంటి ఒక అహంకార భావన కలిగిన అలాంటి ఆవిడని ఎదిరించి జైలుకి వెళ్ళాడు. కక్ష సాధింపు వైపు వెళ్లకుండా ఉంటే 20-30 ఏళ్ళు ఆయనే ముఖ్యమంత్రి ఉండేవాడు. ఆయన హార్డ్ వర్క్, సస్టైనబిలిటీ మిగతా వాళ్ళ దగ్గర నుంచి అన్ని ఆకలింపు చేసుకుంటాం. నెంబర్ 1 రాజకీయాల్లో. ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు కొద్దిగా మొత్తం అన్ని పక్కన పెట్టి పిఆర్ మేనేజ్మెంట్లో పడినట్టు మీకు అనిపించలేదా? ఏది బళ్ళు దిక్కుమాలిన అడ్వైజర్ సలహాదారులు ఉంటారండి. మీకు అనిపించిందా ఈ పిఆర్ ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు ఒక పిఆర్ కదా. చలసాని శ్రీనివాస్ గారి మీద లేదండి, చాలా ఉన్నాయి. నేను మీకు చెప్పకూడదు. క్వశ్చన్ బాపత్ర కూడా ఉన్నది. ఒక బ్యాచ్కి ఒక కులం నుద్దారు, ఒక్కో బ్యాచ్ వీళ్ళు తిడతా ఉంటారు, మా నాయకుడి మీద చేశారని. వీడు ఏదో దొంగ నా కొడుకు అని వీళ్ళు కులగజ్జి బ్యాచ్లు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి ఏం మాట్లాడారు? ఈ ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారు? చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు? కళ్యాణ్ బాబు గారు ఏం మాట్లాడారు? బూతులతో వాళ్ళ పార్టీ నేర్పిన సంస్కృతి అనుకుంటా, వాళ్ళ మతం గురించి గొప్ప వాళ్ళ సంస్కృతి అనుకుంటా, బూతులతో మాట్లాడతా అన్ని విధాలు కులం మాత్రం ఎండ ముద్రేస్తారు వీళ్ళకి. ఇప్పుడు మీరు ఏదైనా మాట్లాడారనుకోండి, మీ తాత ముస్లిం కదా, జనాలు కూడా నేను చెప్తున్నానండి, స్వతంత్ర వ్యక్తిత్వాన్ని చంపేయటంలో చాలామంది సహకరిస్తున్నారు. వీళ్ళు పోయేది ప్రజలే. చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వత పాలకులా?